Hi, welcome back to NSR channel. This is your Gopi sir. ఈరోజు మనము బయాలజీ కంటెంట్ నుంచి ఒక టాపిక్ని నేర్చుకుందాము. ఈ టాపిక్ పేరు మొక్కలలో విసర్జన, ఎక్స్క్రిషన్ ఇన్ ప్లాంట్స్. ఎక్స్క్రిషన్ ఇన్ ప్లాంట్స్, మొక్కలలో విసర్జన. మొక్కలు విసర్జిస్తాయా అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలించినప్పుడు జంతువులు ఎలాగా ఎక్స్క్రీట్ చేస్తాయో, యూరిన్ ఎక్స్క్రీట్ చేస్తాయి. అలాగే కొన్ని వ్యర్థాలని చెమట రూపంలో బయటికి పంపిస్తూ ఉంటాయి. సో యూరియా, యూరిన్, అలాగే చూసినట్లయితే స్వెట్, చెమటని యానిమల్స్ ఎలాగైతే ఎక్స్క్రీట్ చేస్తాయో అలాగే మొక్కలు కూడా ఏం చేస్తాయంటే తమలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను బయటికి విసర్జిస్తాయి. సో ఆ మొక్కలు ఆ వ్యర్థ పదార్థాలను, ఏ వ్యర్థ పదార్థాలను విసర్జిస్తాయి, వాటిల్లో ఎలా విసర్జన జరుగుతుంది అనేటటువంటి విషయాల్ని మనము ఈరోజు నేర్చుకోబోతున్నాం. దిస్ ఈజ్ ది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్. దీనిలో నుంచి కొన్ని బిట్స్ గత డిఎస్సిలో చూసినట్లయితే ఒక 2, 3, 4 బిట్స్, ఒక 4 బిట్స్ వరకు వాటిల్లో ఏదో ఒక బిట్టు పట్టడానికి ఛాన్సెస్ ఉండేటటువంటి విధంగా రావడం అనేది జరుగుతుంది. ప్రతి డిఎస్సి ఎగ్జామ్స్లో కూడా ఈ మొక్కలలో విసర్జన ఆర్ ఎక్స్క్రిషన్ ఇన్ ప్లాంట్స్ అనే టాపిక్ ఏదైతే ఉందో దీనిలో నుంచి అట్లీస్ట్ 1 or 2 బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి మనము ఈ టాపిక్ని కాన్సన్ట్రేషన్ చేయడం ద్వారా అట్లీస్ట్ 1 బిట్ అంటే హాఫ్ మార్క్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ టాపిక్ని మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. సో మన ఛానల్ నుంచి బయాలజీ కంటెంట్కి సంబంధించి ది ఫస్ట్ టాపిక్ కింద నేను ఈ టాపిక్ని ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇది ఏ లెసన్ నుంచి తీసుకున్నాం, ఇది 10th క్లాస్కి సంబంధించినటువంటిది. మొత్తం అన్నీ కూడా వీడియోకి పైన దాన్ని పెడతాము. ఇక్కడ చూసినట్లయితే ఈరోజు మనము నేర్చుకోబోతున్నటువంటి టాపిక్ ఏంటంటే ఎక్స్క్రిషన్ ఇన్ ప్లాంట్స్, మొక్కలలో జరిగేటటువంటి విసర్జన. మొక్కలు కొన్ని పదార్థాలని విసర్జిస్తూ ఉంటాయి. ఉదాహరణగా మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ని అలాగే వాటర్ని వినియోగించుకొని ఏం చేస్తాయంటే ఆక్సిజన్ని బయటికి రిలీజ్ చేస్తాయి. ఆక్సిజన్ని బై ప్రోడక్ట్ కింద రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో యు ఆర్ వెల్ అవేర్ అబౌట్ దిస్ రియాక్షన్, దట్ ఈస్ ది ఫోటోసింథసిస్. సో ఫోటోసింథసిస్లో జరిగేటటువంటిది ఏంటిది అంటే మొక్కలు 6 కార్బన్ డైఆక్సైడ్ అణువులను తీసుకొని ప్లస్ 12H2O 12 నీటి అణువులను తీసుకొని 6CO2 ప్లస్ 12H2O gives rise 6CO2 ప్లస్ 6O2 ప్లస్ 6H2O. మొక్కలు ఏం చేస్తాయంటే 6 కార్బన్ డైఆక్సైడ్ అణువులను తీసుకొని 12 నీటి అణువులతో కలిసి ఈ 2 కలిసి దేన్ని తయారు చేస్తాయంటే 6CO2 plus 12H2O gives rise C6H12O6. ఒక గ్లూకోజ్ని తయారు చేసి గ్లూకోజ్తో పాటు మనకి 6 ఆక్సిజన్ అణువులని అలాగే 6 వాటర్ మాలిక్యూల్స్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా ఏం చేస్తాయంటే మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ వాటర్ని వినియోగించుకొని మనకి గ్లూకోజ్ని తయారు చేస్తుంది. అలాగే 6 ఆక్సిజన్ అణువుల్ని ఏం చేస్తుందంటే బయటికి
ఎక్స్క్రీట్ చేయడం జరుగుతుంది, బయటికి ఎక్స్పెల్ చేయడం అనేది జరుగుతుంది. సో మొక్కలలో ఈ రకంగా ఏం జరుగుతుందంటే విసర్జన జరుగుతుంది. అయితే మొక్కల్లో ఇది ఆక్సిజన్ ఒకటే విసర్జించబడుతుందంటే నైట్ టైం చూసినట్లయితే మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ను కూడా రిలీజ్ చేస్తాయి. పగటి సమయంలో ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్, సూర్యకాంతిని ఉపయోగించుకొని హరిత రేణువులో జరిగేటటువంటి ప్రక్రియ ఏంటంటే 6CO2 plus 12H2O gives rise C6H12O6. This is glucose and releases 6 oxygen molecules and 6 water molecules. సో పగటి సమయంలో సూర్యకాంతి సమక్షంలో, సన్లైట్ సమక్షంలో ఇన్ క్లోరోప్లాస్ట్, హరిత రేణువులో ఏం చేస్తాయంటే మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ని, నీటిని వినియోగించుకొని ఒక గ్లూకోజ్ అణువుని, అలాగే 6 ఆక్సిజన్ అణువుల్ని, 6 నీటి అణువుల్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది పగటి సమయంలో జరిగేది. కానీ రాత్రి సమయంలో ఏం చేస్తాయంటే ఇవే మొక్కలు ఆక్సిజన్ని బయటికి వదలకుండా కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని బయటికి రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి టాపిక్ ఏంటంటే మొక్కలు కూడా ఏం చేస్తాయంటే జంతువులు ఏ విధంగా అయితే వ్యర్థ పదార్థాలను విసర్జిస్తాయో మొక్కలు కూడా ఏం చేస్తాయంటే వ్యర్థ పదార్థాలను విసర్జిస్తాయి. సో మొక్కలు విసర్జించేటటువంటి వ్యర్థ పదార్థాలు ఏంటి, అవి ఎందుకు ఉపయోగపడతాయి, దానివల్ల ఏమైనా మంచి జరిగిద్దా చెడు జరిగిద్దా అనేటటువంటి విషయాలను మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మొక్కలు అవి చేసేటటువంటి జీవక్రియలు ఏవైతే ఉంటాయో ఆ జీవక్రియలలో కొన్ని పదార్థాలు తయారవుతాయి. ఆ పదార్థాలు మనకి 2 రకాలుగా ఉంటాయి. ప్రైమరీ మెటబాలైట్స్ అంటారు. ప్రైమరీ మెటబాలైట్స్ అండ్ సెకండరీ మెటబాలైట్స్. సో వీటిని తెలుగులో ఏమంటారంటే ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు. ప్రైమరీ మెటబాలైట్స్ ప్రాథమికంగా బేసిక్గా ఏవైతే అవి తయారు చేస్తాయో జీవక్రియల్లో వాటిని మనం ఏమంటామంటే ప్రైమరీ మెటబాలైట్స్ అంటాము. అలాగే రెండవదిగా చూసినట్లయితే సెకండరీ మెటబాలైట్స్ అంటారు, ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు అని అంటారు. సో 2 రకాలైనటువంటి పదార్థాలని మొక్కలు విసర్జిస్తాయి. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి, మొక్కలు కూడా జంతువుల్లాగా విసర్జిస్తాయి, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటి, మొక్కలు విసర్జించేటటువంటి విసర్జితాలు ఏవైతే ఉంటాయో ఆ విసర్జితాలు 2 రకాలుగా డివైడ్ చేయబడుతున్నాయి. 2 రకాలు ఏంటంటే ప్రైమరీ మెటబాలైట్స్, ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు. బేసిక్గా ఫస్ట్ మెయిన్గా ప్రొడ్యూస్ చేసేటటువంటి సబ్స్టెన్సెస్ ఏవైతే ఉంటాయో, పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రైమరీ మెటబాలైట్స్ లేదా ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు అంటారు. ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు. లేదంటే రెండవదిగా చూసినట్లయితే రెండవ రకం ఏంటంటే సెకండరీ మెటబాలైట్స్ లేదా ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు అని మనం అంటాం. సో మొక్కలు విసర్జించేటటువంటి విసర్జితాలని చూసినట్లయితే అవి వాటి యొక్క భాగాలలో, వాటి మొక్కల యొక్క భాగాలలో చూసినట్లయితే వాటిని దాచుకుంటూ ఉంటాయి, లేకపోతే బయటికి విసర్జిస్తూ ఉంటాయి. ఆ యొక్క విసర్జితాలు ప్రైమరీ మెటబాలైట్స్, రెండవది చూసినట్లయితే సెకండరీ మెటబాలైట్స్గా మనం చెప్పుకోవచ్చు. ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు లేదా రెండవది చూసినట్లయితే ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు అనేటటువంటి 2 రకాలుగా ఉత్పత్తి చేస్తారు. ఇక్కడ ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు ఏంటి, ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు ఏంటి అనేది మనం నేర్చుకోవాలి. సో వాళ్ళు ఏమని అడగవచ్చు అంటే ఎగ్జామినేషన్ నుంచి ప్రైమరీ మెటబాలైట్స్కి, మొక్కలలో ప్రైమరీ మెటబాలైట్స్కి ఎగ్జాంపుల్ ఏంటి అన్నప్పుడు ప్రైమరీ మెటబాలైట్స్ ఏంటంటే మనకి మొక్కల నుంచి వచ్చేటటువంటిది ఏంటిది, ది ఫస్ట్ వన్ ఇక్కడ మనం నేర్చుకున్నాం కదా,
ఫోటోసింథసిస్ లో జరిగేటటువంటిది బై యూజింగ్ ది కార్బన్ డైఆక్సైడ్ అండ్ ది వాటర్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ అండ్ ది క్లోరోఫిల్ plants they will prepare the glucose and this glucose will converts into the starch. సో మొక్కలు సూర్యకాంతి సమక్షంలో హరిత రేణువులో చూసినట్లయితే కార్బన్ డైఆక్సైడ్ ని వాటర్ ని ఉపయోగించి గ్లూకోజ్ ని తయారు చేసుకుంటాయి. ఈ గ్లూకోజ్ ఏ రూపంలోకి మారుతుందంటే స్టార్చ్ రూపంలోకి మారుతుంది. ఈ స్టార్చ్ ఈజ్ నథింగ్ బట్ ది కార్బోహైడ్రేట్స్. కాబట్టి మొక్కలు తయారు చేసేటటువంటి ప్రాథమికమైనటువంటి జీవక్రియ ఉత్పన్నం ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అంటారు. కార్బోహైడ్రేట్స్ అనేది ఒకటి. కార్బోహైడ్రేట్స్ ఒకటే తయారు చేస్తాయా మొక్కలు అంటే? కార్బోహైడ్రేట్స్ ఒకటే కాదు, కార్బోహైడ్రేట్స్ తో పాటు దేన్ని తయారు చేస్తాయంటే ప్రోటీన్స్ ని తయారు చేస్తాయి. ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలలో మొక్కలు తయారు చేసేటటువంటి జీవక్రియ ఉత్పన్నాలలో ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు ప్రైమరీ మెటబాలైట్స్ ఏవైతే ఉన్నాయో దానిలో ఫస్ట్ ది కార్బోహైడ్రేట్స్, రెండవదిగా చూసినట్లయితే ప్రోటీన్స్. ఇవి కాకుండా కొన్ని క్రొవ్వు పదార్థాలను కూడా ఫ్యాట్స్ ని కూడా తయారు చేస్తాయి. సో ఈ మూడు పదార్థాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఏమంటామంటే ప్రైమరీ మెటబాలైట్స్ అంటారు, ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు అని అంటారు. అలాగే చూసినట్లయితే ఈ మొక్కలు చూసినట్లయితే ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు అంటే మెయిన్గా ప్రొడ్యూస్ చేసేటటువంటివి కాకుండా ఇంకా చూసినట్లయితే కొన్ని పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. ఆ పదార్థాలను మనం ఏమంటున్నామంటే ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు, సెకండరీ మెటబాలైట్స్ అంటారు. ఈ సెకండరీ మెటబాలైట్స్ లో ఏముంటాయి అని చెప్పి మనం చూస్తే ఈ సెకండరీ మెటబాలైట్స్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే దీనికి సంబంధించినటువంటివి ఫస్ట్ ఆల్కలాయిడ్స్. మొదటిది ఆల్కలాయిడ్స్, రెండవదిగా చూసినట్లయితే టానిన్స్, మూడవది రెజిన్స్, దాంతోపాటు నాలుగవది ఏంటంటే గమ్స్, జిగురులు అంటారు వీటిని, గమ్స్. ఐదవదిగా చూసినట్లయితే ఇంకా చూస్తే లేటెక్స్ అనేది కూడా ఉంటుంది. సో మొక్కలు బేసికల్గా దేన్ని తయారు చేస్తాయి? పిండి పదార్థాన్ని తయారు చేస్తాయి, కార్బోహైడ్రేట్, ప్రోటీన్స్ని తయారు చేస్తాయి, ఫ్యాట్స్కి సంబంధించినటువంటి కొన్ని క్రొవ్వు పదార్థాలను కూడా తయారు చేస్తాయి. ఇవి మెయిన్గా తయారవుతాయి. అందుకని వీటిని ఏమంటామంటే ప్రైమరీ మెటబాలైట్స్ అంటాం, ప్రాథమిక జీవ క్రియా ఉత్పత్తులు అంటారు. అలాగే ఇవి కాకుండా కొన్ని పదార్థాలని కూడా ఇవి విసర్జిస్తాయి. ఆ యొక్క పదార్థాల పేర్లు ఏమిటి అంటే ఫస్ట్ది ఆల్కలాయిడ్స్, రెండవదిగా చూసినట్లయితే టానిన్స్, మూడవది రెజిన్స్, నాలుగవది గమ్స్, ఐదవది లేటెక్స్. సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి, మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తున్నాను. దాంట్లో ఏంటంటే మొక్కలు జంతువుల్లాగానే విసర్జిస్తాయి. జంతువులు ఏ రకంగా అయితే వాటిలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను యూరిక్ యాసిడ్, సో ఇంకా చెమట రూపంలో ఎలాగైతే విసర్జిస్తాయో మొక్కలు కూడా విసర్జిస్తాయి. మొక్కలు కూడా తమలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను విసర్జిస్తాయి. అయితే మొక్కలు విసర్జించేటటువంటి వ్యర్థ పదార్థాల్లో మెయిన్గా ఎక్కువగా ఏ రూపంలోనైతే పదార్థాలను విసర్జిస్తాయో వాటిని ప్రాథమిక జీవక్రియా ఉత్పత్తులు అని అన్నాం. ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు, ప్రైమరీ మెటబాలైట్స్ అన్నాం. ఈ ప్రైమరీ మెటబాలైట్స్ కి ఉదాహరణ ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థం, ప్రోటీన్స్ మాంసపు కృత్తులు, అలాగే ఫ్యాట్స్ క్రొవ్వు పదార్థాలు, ఇవన్నీ కూడా ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలుగా చెప్పబడుతున్నాయి. అలాగే చూసినట్లయితే మొక్కలు ఉత్పత్తి చేసేటటువంటి సెకండరీ మెటబాలైట్స్ అంటే ఎక్కువ మొత్తంలో కాకుండా తక్కువ మొత్తంలో చాలా తక్కువగా రిలీజ్ చేస్తాయి. ఇవి కూడా వస్తాయి మొక్కల్లో. వాటిని మనం ఏమంటామంటే సెకండరీ మెటబాలైట్స్,
ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు అంటారు. ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలకి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆల్కలాయిడ్స్, టానిన్స్, రెజిన్స్, గమ్స్ అండ్ లేటెక్స్. ఇవి ఎగ్జాంపుల్స్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమని అడగవచ్చు అంటే ప్రైమరీ మెటబాలైట్స్ కి ఉదాహరణ ఏంటి అన్నప్పుడు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అనేది గుర్తుండాలి. మీరు ఒక నోట్స్ తీసుకొని దాంట్లో రాసుకోండి ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు. మొక్కలు విసర్జించేటటువంటి విసర్జితాలలో ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు అని రాసుకొని దానిలో పిండి పదార్థము, ప్రోటీన్స్, ఫ్యాట్స్ వీటన్నిటిని కూడా మీరు దేంట్లో రాసుకోవాలి అంటే ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాల్లో రాసుకోవాలి. అలాగే చూసినట్లయితే ఇంకా సెకండరీ మెటబాలైట్స్, మొక్కలు తక్కువ పరిమాణంలో విడుదల చేసేటటువంటి ఉత్పన్నాలు కూడా ఉంటాయి, బై ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మనం ఏమంటాము అంటే ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు అంటారు. ఈ ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలకి ఉదాహరణ ఏంటంటే మనకి ఆల్కలాయిడ్స్, టానిన్స్, రెజిన్స్, గమ్స్, లేటెక్స్ అనేటటువంటిది రెండవ టాపిక్ కింద రాసుకోవాలి. సో అతను ఎగ్జామ్లో ఏమని అడగవచ్చు అంటే జీవక్రియా ఉత్పన్నాలకి ఉదాహరణ ఏమిటి అని ఇచ్చి ఏం చేస్తాడంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండ్ ఆల్కలాయిడ్స్ అని ఇచ్చాడు అనుకోండి. అప్పుడు ఆన్సర్ ఏం చేయాలి? ఆల్కలాయిడ్స్ అనే దాన్ని ఆన్సర్గా చేయాలి. లేకపోతే ఈ మూడు ఇచ్చి టానిన్స్ అని ఇచ్చాడు అనుకోండి, టానిన్స్ని ఆన్సర్గా పెట్టాలి. లేదు రెజిన్స్ ఇచ్చాడు అనుకోండి, రెజిన్స్ని పెట్టాలి. లేదు గమ్స్ ఇచ్చాడు అనుకోండి, గమ్స్ని ఆన్సర్ కింద పెట్టాలి. లేదు లేటెక్స్ ఇచ్చాడు అనుకోండి, లేటెక్స్ని ఆన్సర్ కింద పెట్టడం జరగాలి. కాబట్టి ఇక్కడ మనం ద్వితీయ శ్రేణి ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాల కింద ఈ 5 పదార్థాలని కూడా గుర్తుంచుకోవాలి. ఈ రెండింటి నుంచి కూడా మనకి ఎగ్జామ్లో బిట్స్ రావడానికి ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ ప్రైమరీ మెటబాలైట్స్ గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయాల్సిన పని లేదు. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు అనగానే గుర్తుకు రావాల్సింది పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. వీటిని మనం ఏమంటామంటే ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు అంటారనేది మాత్రం మనం మర్చిపోకూడదు. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఈ మొక్కలు విసర్జించేటటువంటి విసర్జితాలలో ఈ ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు మనకి అంత ఎక్కువ ఇంపార్టెంట్ కాదు. సో దాని గురించి మనకు అంత డిస్కషన్ అవసరం లేదు. కానీ ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి అసలైనటువంటి టాపిక్ ఏంటిదంటే సెకండరీ మెటబాలైట్స్ గురించి నేర్చుకోవాలి. దానిలో వచ్చేసి ఫస్ట్ వన్ ఏంటిదంటే ఆల్కలాయిడ్స్ అంటారు. ఫస్ట్ వన్ ఆల్కలాయిడ్స్. ఈ ఆల్కలాయిడ్లు అనేటటువంటిది ఏంటిది అసలు అంటే దీనిలో గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో ఖచ్చితంగా అడగడానికి అవకాశం ఉన్నటువంటి బిట్లలో ఈ బిట్ ఏంటిదంటే ఆల్కలాయిడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ బిట్. దాంట్లో ఏమని అడుగుతాడంటే నత్రజని కలిగినటువంటి సమ్మేళనాలను ఏమంటారు అంటాడు. నత్రజని కలిగినటువంటి సమ్మేళనాలను ఏమంటారు అని ఆప్షన్స్ ఏమని ఇస్తాడంటే ఒకటి ఆల్కలాయిడ్స్ అని ఇస్తాడు. రెండో ఆప్షన్ కింద మనకి టానిన్స్ అని ఇస్తాడు, టానిన్ అంటాడు. 3 జిగుర్లు అంటాడు. 4 రెజిన్స్ అంటాడు. సో ఇప్పుడు ఈ 4 పదార్థాలలో నైట్రోజన్ కలిగినటువంటి సబ్స్టెన్స్, ది సబ్స్టెన్సెస్ విచ్ కంటైన్స్ ది నైట్రోజన్ ఏది అంటే ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు 4 ఆప్షన్స్లో మనం కన్ఫ్యూజన్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. దాంట్లో మన ఆన్సర్ ఏంటిదంటే ఆల్కలాయిడ్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆల్కలాయిడ్స్ అనేటటువంటిది దేంతో తయారు చేయబడినటువంటి పదార్థము అంటే దే ఆర్ ప్రిపేర్డ్ ఆర్ కంటైన్డ్ బై ది నైట్రోజన్. నత్రజని కలిగినటువంటి పదార్థములు ఆల్కలాయిడ్స్. సో ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఆల్కలాయిడ్స్ నైట్రోజన్ కలిగి ఉన్నటువంటి పదార్థాలు ఆల్కలాయిడ్సా, టానిన్లా, రెజిన్లా అనేది మనకు గుర్తుకు రాకపోవచ్చు. మనం ఇంటి దగ్గర చదివేటప్పుడు గుర్తుంటుంది, కానీ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం. రెజిన్సా,
లేకపోతే టానిన్సా, ఏంటిది అనేది మనకి అనుకుంటా ఉంటాం. సో ఇక్కడ నేను మీకు ఒక కోడ్ ఇస్తాను. ఆ కోడ్ ఏంటంటే ఆల్కలాయిడ్స్ని ఏ పదార్థాన్ని కలిగి ఉంటాయో ఆ పదార్థాన్ని గుర్తుపెట్టుకోవడానికి దీన్ని మీరు ఏమని గుర్తుపెట్టుకుంటారంటే ఏఎన్ అని గుర్తుపెట్టుకోండి. ఏఎన్ అనేటటువంటి కోడ్ని గుర్తుపెట్టుకోండి. ఏఎన్ అనేటటువంటి కోడ్ గుర్తుపెట్టుకుంటే అప్పుడు మనకి ఏమని అర్థం అవుతుందంటే దీన్ని అర్థం ఏంటంటే ఏఎన్ అంటే ఆల్ నైట్ అనుకోండి, ఆల్ నైట్. సో ఇక్కడ ఏ అంటే ఆల్కలైడ్స్, ఎన్ అంటే నైట్రోజన్. సో ఇక్కడ మనకి వచ్చేసి మనం 5 పదార్థాలు చెప్పుకున్నాం సెకండరీ మెటబాలైట్స్ కింద. ఒకటి ఆల్కలైడ్స్, రెండవది టానిన్స్, మూడవది రెజిన్స్, తర్వాత నాలుగవది గమ్స్, ఐదవది చూస్తున్నట్లయితే లేటెక్స్ అనేటటువంటి 5 పదార్థాల గురించి చెప్పుకున్నాం. సో ఈ 5 పదార్థాల్లో ఎన్ అనేది ఒక్క ఏ దగ్గరే మనకు మ్యాచ్ అవ్వాలి, ఇంకెక్కడా కూడా దీంట్లో ఎన్ అనేది ఉండదు, నైట్రోజన్ ఉండదు. టానిన్స్లో కానీ, రెజిన్స్లో కానీ, గమ్స్లో కానీ, లేటెక్స్లో కానీ దేంట్లో కూడా నత్రజని ఉండదు. సో దాన్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం కోడ్ ఏమని చెప్తున్నాం అంటే కన్ఫ్యూజన్ లేకుండా ఈ 5 పదార్థాలని రాసుకొని నైట్రోజన్ దేంతో కనెక్ట్ అయి ఉంటుందంటే ఏ నైట్రోజన్ ఏతో కనెక్ట్ అయి ఉంటుంది అని మనం పెట్టుకొని దానికి కోడ్ ఏమని పెట్టుకుంటున్నాం అంటే ఏఎన్ అన్నాం. ఏఎన్ అంటే ఆల్ నైట్ అని గుర్తుపెట్టుకున్నాం. ఆల్ నైట్ అని గుర్తుపెట్టుకున్నప్పుడు ఆల్కలాయిడ్స్ మాత్రమే నైట్రోజన్ని కలిగి ఉంటాయి అనేటటువంటిది ఈ బిట్ మనకి చాలా 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 ఇంపార్టెంట్. సో కాబట్టి ఆల్కలాయిడ్స్ అంటే మొక్కలలో ఉత్పత్తి అయ్యేటటువంటి ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు ఏవైతే ఉన్నాయో, ఏ పదార్థం అయితే నైట్రోజన్ కలిగి ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే ఆల్కలాయిడ్స్ అంటారు. సో ఈ ఆల్కలాయిడ్స్ అనేటటువంటివి చాలా విషపూరితమైనటువంటివి, పాయిజనస్, చాలా ప్రమాదం. ఆల్కలాయిడ్స్ అనేటటువంటివి ప్రమాదకరమైనటువంటివి. అయినప్పటికీ కూడా ఈ ఆల్కలాయిడ్స్ అనేటటువంటివి మనకి కొన్ని మెడిసిన్స్ ప్రిపేర్ చేయడంలో ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఈ ఆల్కలాయిడ్స్ గురించి మనం అందుకే నేర్చుకోవాలి. ఆల్కలాయిడ్స్ గురించి మనము ఏం చేస్తున్నాము, నేర్చుకుంటున్నాం. ఎందుకు నేర్చుకుంటున్నాము, ఇవి ఎందుకు చదవాలి అంటే ఆల్కలాయిడ్స్ చూస్తే మనకి మెడిసినల్ ప్లాంట్స్గా మెడిసినల్ వాల్యూస్ కలిగి ఉంటాయి. అందుకోసం ఈ ఆల్కలాయిడ్స్ గురించి నేర్చుకోవాలి. సో కొన్ని మొక్కల్లో ఉండేటటువంటి ఆల్కలాయిడ్స్ అవి ఆ మొక్కల్లో ఏ భాగం నుంచి వస్తాయి, అవి దేనికి ఉపయోగపడతాయి అనేటటువంటిది కొన్ని ఆల్కలాయిడ్స్ గురించి నేర్చుకుందాం. సో ఫస్ట్ బేసికల్గా ఆల్కలాయిడ్స్ గురించి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆల్కలాయిడ్స్ అనేటటువంటివి నత్రజని సంబంధిత పదార్థాలు కలిగినటువంటివి. నత్రజనితో కూడుకున్నటువంటి పదార్థాలను ఆల్కలాయిడ్స్ అంటారు. సో దానికి కోడ్ ఏమని చెప్పాము, ఏఎన్, ఆల్ నైట్ అనేటటువంటి కోడ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ నత్రజని కలిగినటువంటి ఆల్కలాయిడ్లు విషపూరితమైనటువంటివి అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామ్లో చాలాసార్లు ఇచ్చినటువంటి మెయిన్ బిట్ ఏంటంటే ఈ క్రింది పదార్థాలలో ఏ పదార్థాలు నైట్రోజన్ను కలిగి ఉంటాయి అని అన్నారు. కాబట్టి నత్రజన్ని కలిగి ఉండేది, నైట్రోజన్ను కలిగి ఉండే పదార్థాలు ఏవి అంటే ఆల్కలాయిడ్స్ అనేది మర్చిపోవద్దు. చాలా 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 ఇంపార్టెంట్ బిట్టు. సో దీన్ని రబ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం మొక్కల్లో నుంచి కొన్ని ఆల్కలాయిడ్స్ మనకి దొరుకుతాయి, అవైలబుల్గా ఉంటాయి. ఏ మొక్క నుంచి ఏ ఆల్కలాయిడ్ వస్తుంది, ఆ మొక్కలో ఆల్కలాయిడ్ని ఏ పార్ట్ నుంచి ఏ భాగం నుంచి తీస్తారు అనేటటువంటివి ఇప్పుడు కొన్ని రాస్తాను. ఒక టేబుల్ ఇస్తున్నాను చూడండి, ఈ గుర్తుపెట్టుకోండి. ఇవి కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అన్నది క్వినైన్. ఈ క్వినైన్ అనేటటువంటిది ఏ మొక్క నుంచి తీస్తారంటే సింకోనా అఫిసినాలిస్ అనేటటువంటి మొక్క నుంచి తీస్తారు. సింకోనా అఫిసినాలిస్. ఈ మొక్కలో బెరడు ఉంటుంది. బెరడు ఏదైతే ఉందో ఆ బెరడు నుంచి తీస్తారు. దీనికి ఉపయోగపడుతుంది,
అంటే మలేరియాని నియంత్రించుటకు వాడతారు. మలేరియాని కంట్రోల్ చేయడానికి ఈ మెడిసిన్ వాడతారు. సో ఎగ్జాంపుల్ ఏమని అడగవచ్చు అంటే, మలేరియాను నియంత్రించుటకు వాడేటటువంటి క్వినైన్ అనేటటువంటి ఆల్కలాయిడ్ని ఏ మొక్క నుంచి తీస్తారు అని అడగచ్చు. మలేరియాను నియంత్రించేటటువంటి క్వినైన్ అనేటటువంటి ఆల్కలాయిడ్ ఏ మొక్క నుంచి తయారు చేస్తారు, తీసుకుంటారు అన్నప్పుడు సింకోనా అఫిసినాలిస్ అనేది గుర్తుకు రావాలి. లేదు, ఇంకో రకంగా కూడా అడగవచ్చు. ఏమని అడగవచ్చు అంటే, సింకోనా అఫిసినాలిస్ అనేటటువంటి మొక్క నుంచి తీయబడేటటువంటి క్వినైన్ ఏ వ్యాధిని నియంత్రించుటకు ఉపయోగపడుతుంది అంటాడు. అప్పుడు మలేరియా అని రాయాలి. లేదు, అలా కాకుండా మలేరియాను నియంత్రించుటకు వాడేటటువంటి క్వినైన్ అనేటటువంటి ఆల్కలాయిడ్ సింకోనా అఫిసినాలిస్ నుంచి మొక్క నుంచి తీస్తారో ఆ మొక్కలో ఏ భాగం నుంచి దాన్ని తయారు చేస్తారు అని అడిగినప్పుడు బెరడు నుంచి తయారు చేస్తారని చెప్తారు. బెరడు అంటే ఏంటది? పైన ఉండేటటువంటి తోలు లాంటిది. ఆ మొక్కకి పైన ఉండేటటువంటి తోలు లాంటి భాగం ఏదైతే ఉంటుందో దానిని బెరడు అంటారు. కాబట్టి క్వినైన్ గుర్తుపెట్టుకోండి. క్వినైన్ అనే ఆల్కలాయిడ్ ఎక్కడ ఉంటుంది? క్వినైన్లో కూడా ఏముంటుంది? నైట్రోజన్ ఉంటుంది. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఆల్కలాయిడ్లన్నిటికీ నైట్రోజన్ ఉంటుంది. క్వినైన్ అనేటటువంటి ఆల్కలాయిడ్కి నైట్రోజన్ ఉంటుంది. ఇది సింకోనా అఫిసినాలిస్ అనేటటువంటి మొక్క నుంచి తీస్తారు. అలాగే ఇది ఆ మొక్కలో ఏ భాగం నుంచి తీస్తారు అంటే బెరడు నుంచి తీస్తారు, కార్క్ నుంచి తీస్తారు. ఇది ఏ వ్యాధి నియంత్రణకు ఉపయోగపడుతుంది అంటే మలేరియా నియంత్రణకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే రెండవది నికోటిన్. నికోటిన్ అనేటటువంటి ఆల్కలాయిడ్ ఉంటుంది. ఇది దేని నుంచి తయారు చేయబడుతుంది అంటే ఇది కూడా నైట్రోజన్ నుంచే తయారు చేయబడుతుంది. ఇది నైట్రోజన్తో ఉంటుంది. ఇది ఏ మొక్క నుంచి వస్తుంది అంటే నికోటియానా టొబాకం. అంటే పొగాకిది. నికోటియానా టొబాకం అంటే టొబాకో ప్లాంట్, ఇది పొగాకు చెట్టు. సో ఈ పొగాకు చెట్టు నుంచి నికోటిన్ అనేటటువంటి పదార్థము దొరుకుతుంది. ఈ పదార్థం పొగాకు మొక్కల నుంచి ఏ పార్ట్ నుంచి తీస్తారు అంటే ఆకుల నుంచి తీస్తారు, లీవ్స్ నుంచి తీస్తారు. ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే క్రిమి సంహారణిగా ఉపయోగపడుతుంది. క్రిమి సంహారణి అంటే ఇన్సెక్టిసైడ్ కింద దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. సో మొక్కలు ఎక్స్క్రీట్ చేసేటటువంటి వ్యర్థ పదార్థాల్లో మనకి రెండు రకాలు ఉంటాయి. ప్రైమరీ మెటబాలైట్స్, సెకండరీ మెటబాలైట్స్ ఉంటాయి. సెకండరీ మెటబాలైట్స్లో మనం ఫస్ట్ నేర్చుకుంటున్నటువంటిది ఆల్కలాయిడ్స్. ఈ ఆల్కలాయిడ్స్ నైట్రోజన్ కలిగి ఉంటాయి. నైట్రోజన్ కలిగి ఉన్నటువంటి ఆల్కలాయిడ్స్ అన్ని విషపూరితంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా వీటిని మందుల్లో వాడతారు. ఈ క్వినైన్ అనేటటువంటిది ఆల్కలాయిడ్ని సింకోనా అఫిసినాలిస్ నుంచి తయారు చేస్తారు. ఇది ఆ మొక్క యొక్క బెరడులో నుంచి తయారు చేస్తారు. అది దేనికి ఉపయోగపడుతుందంటే మలేరియాను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. అలాగే నికోటిన్ అనేటటువంటి ఆల్కలాయిడ్ ఇది నికోటియానా టొబాకం అనేటటువంటి పొగాకు మొక్క నుంచి తయారు చేస్తారు. పొగాకు అనగానే మనకి తెలుస్తుంది అది దేనికి ఉపయోగిస్తారు, చుట్టలు తయారు చేస్తారు. సో చుట్టలు తయారు చేసేటటువంటి పార్ట్ ఏంటిది అంటే ఆకులు. సో ఆకుల నుంచి తయారు చేస్తారు. ఇది దేనికి ఉపయోగిస్తారు అంటే ఇన్సెక్టిసైడ్స్ ని తయారు చేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ చూసినట్లయితే మార్ఫిన్ అండ్ కొకైన్. ఈ కొకైన్ అనేటటువంటిది డ్రగ్గా వాడుతూ ఉంటారు. అలాగే మార్ఫిన్ అనేటటువంటిది చూసినట్లయితే ఇవన్నీ కూడా నల్ల మందు, నీలి మందు అని మాట్లాడుతూ ఉంటారు. వీటి గురించి మనకి తెలుసు. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే పెపావర్ సోమ్నిఫెరమ్
పెపావర్ సోమ్నిఫెరం అనేటటువంటి మొక్క నుంచి దొరుకుతుంది. సో దీన్ని మనం ఏమంటామంటే గంజాయి అని కూడా అంటారు. గంజాయి అని కూడా అంటారు. కాబట్టి ఈ గంజాయికి సంబంధించినటువంటి మొక్క పేరు ఏంటంటే పెపావర్ సోమ్నిఫెరం. ఈ పెపావరం సోమ్నిఫెరంలో కాయలు ఉంటాయి. ఈ కాయల్ని ఈ మార్ఫిన్, కొకైన్ తయారు చేయడానికి వాడతారు. అయితే ఈ మార్ఫిన్, కొకైన్ అనేటటువంటి ఆల్కలాయిడ్ మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మత్తు మందు కింద వాడతారు. సో మీ అందరికీ కూడా తెలిసింది ఏంటంటే మార్ఫిన్, కొకైన్ అనే సినిమాల్లో విని ఉంటారు కదా. సో కొకైన్ దేనికి వాడుతూ ఉంటారు? మాదక ద్రవ్యం అంటారు. మాదక ద్రవ్యం ఏం చేస్తుంది? మత్తు ఇస్తుంది. కాబట్టి అక్కడ చూసినట్లయితే కొంతమంది మాదక ద్రవ్యాలను ఉపయోగించి మత్తుని తీసుకుని డ్రగ్స్ లాగా వాడుకుంటారు. కానీ ఇక్కడ మెడిసినల్గా మనం దేనికి ఉపయోగిస్తామంటే మత్తు మందు కోసం వాడతాం. సో ఎగ్జామ్లో ఏమని అడగవచ్చు అంటే మార్ఫిన్, కొకైన్ అనేటటువంటివి మనము ఏ ప్లాంట్ నుంచి తయారు చేస్తాం అని అడిగినప్పుడు మనం ఏమని చెప్పాలంటే పెపావర్ సోమ్నిఫెరం అనేటటువంటి మొక్క నుంచి వస్తుంది. లేదంటే వాడు ఏమని అడగవచ్చు అంటే మార్ఫిన్, కొకైన్ తయారు చేసేటటువంటి పెపావర్ సోమ్నిఫెరం అనేటటువంటి మొక్కలో ఏ భాగం నుంచి ఈ మందులను తయారు చేస్తారు అని అడిగినప్పుడు మనం రాయాల్సింది ఏంటంటే కాయల నుంచి తయారు చేస్తారు అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ ఆల్కలాయిడ్ పేరు కెఫిన్. కెఫిన్ దేని నుంచి వస్తుంది? కాఫియా అరాబికా అనే మొక్క నుంచి వస్తుంది. కాఫియా అరాబికా అనేటటువంటి మొక్క నుంచి వస్తుంది. దీన్ని కాఫీ మొక్క అంటారు. దీనిలో మనం ఉపయోగించేటటువంటి పార్ట్ ఏంటంటే కాఫీ చెట్టు నుంచి విత్తనాలు వస్తాయి. ఆ విత్తనాలని మనం వాడతాం. ఎందుకు ఉపయోగపడతాయి? చాలామంది కాఫీ తాగుతూ ఉంటారు. మీరు కూడా కాఫీ తాగుతూ ఉంటారు కదా. ఈ కాఫీ తాగినప్పుడు ఎలా ఉంటుంది అంటే మత్తుగా ఉంటుంది. అంతేకాదు మార్నింగ్ లేవగానే మనందరం కూడా ఈ కాఫీని తాగుతాం. ఈ కాఫీ తాగినప్పుడు కాఫీలో ఉండేటటువంటి కెఫిన్ అనేటటువంటి పదార్థం ఏం చేస్తుందంటే మన యొక్క బాడీలో ఉన్నటువంటి న్యూరాన్స్ని యాక్టివేట్ చేస్తుంది. నరాల ఉత్తేజం కోసం దీన్ని ఉపయోగిస్తారు. నరాల ఉత్తేజం కొరకు దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, కెఫిన్ లభించేటటువంటి పదార్థం అని ఆ మొక్క పేరు అని అడిగినప్పుడు కాఫియా అరాబికా అని గుర్తుంచుకోవాలి. సో కెఫిన్ అనే పదార్థాన్ని కాఫియా అరాబికా అనేటటువంటి మొక్కలో ఏ భాగం నుంచి తయారు చేస్తారు అని అన్నప్పుడు విత్తనాలు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది దేనికి ఉపయోగపడుతుంది? కెఫిన్ అంటే నరాల ఉత్తేజం కొరకు ఉపయోగపడుతుంది అనేటటువంటి కాన్సెప్ట్ అనేది మనకి గుర్తుండాలి. నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ ఆల్కలాయిడ్ వచ్చేసి నింబిడిన్ అనేటటువంటి ఆల్కలాయిడ్ ఉంటుంది. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే అజాడిరిక్తికా ఇండికా అంటే వేప చెట్టు నుంచి దొరికింది. వేప చెట్టు అజాడిరిక్తికా ఇండికా అంటే వేప చెట్టు. లేదంటే ఎగ్జామ్లో ఏమని అడగవచ్చు అంటే వేప చెట్టు యొక్క శాస్త్రీయ నామం ఏంటి అంటాడు. అప్పుడు ఏమని రాయాలంటే అజాడిరిక్తికా ఇండికా అని రాయాలి. లేదంటే నీలిమందు, నల్లమందు అని పిలువబడేటటువంటి మొక్క యొక్క శాస్త్రీయ నామం అని అడిగినప్పుడు పెపావరం సోమ్నిఫెరం అని చెప్పాలి. కాబట్టి నింబిడిన్ అనేటటువంటి ఈ ఆల్కలాయిడ్ దేని నుంచి వస్తుందంటే వేప చెట్టు నుంచి వస్తుంది. ఈ వేప చెట్టు యొక్క శాస్త్రీయ నామం ఏంటి అంటే అజాడిరిక్తికా ఇండికా అనేటటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ అజాడిరిక్తికా ఇండికాలో ఏ భాగాల నుంచి తయారు చేస్తారు అంటే విత్తనాలు ఉపయోగపడతాయి, అలాగే బెరడు ఉపయోగపడుతుంది,
ఇంకా చూసినట్లయితే ఆకులు కూడా ఉపయోగపడతాయి. చూడండి, ఇక్కడ ఈ మొక్కలన్నీ, ఇక్కడ బెరడు ఉపయోగపడుతుంది, ఇక్కడ ఆకులు ఉపయోగపడుతుంది, ఇక్కడ కాయలు ఉపయోగపడుతుంది, ఇక్కడ విత్తనాలు మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ వేప చెట్టులో అజాడిరెక్టికా ఇండికాలో నింబిన్ అనేటటువంటి ఆల్కలాయిడ్ని తయారు చేయడానికి ఒక్క భాగమే కాదు 3 భాగాలు ఉపయోగపడతాయి. విత్తనాలు ఉపయోగపడతాయి, బెరడు ఉపయోగపడుతుంది, ఆకు కూడా ఉపయోగపడుతుంది. ఇవి దేనికి ఉపయోగపడతాయి అంటే, వేప చెట్టు ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది. చేదుగా ఉండేటటువంటిది దేనికి ఉపయోగపడుతుందంటే యాంటీబయాటిక్గా ఉపయోగపడుతుంది. యాంటీబయాటిక్గా ఉపయోగపడుతుంది. ఇంకా చూసినట్లయితే ఇంకొక ఆల్కలాయిడ్ ఉంది, ఇది కూడా మనం నేర్చుకుందాం. ఏంటిదంటే స్కోపోలమైన్. స్కోపోలమైన్ అనేటటువంటిది ఒక ఆల్కలాయిడ్ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్. స్కోపోలమైన్ ఇది ఎక్కడి నుంచి దొరుకుతుంది అంటే దతూరా స్ట్రామోనియం. దతూరా స్ట్రామోనియం అనేటటువంటి మొక్క ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిందే. దతూరా అనేటటువంటి మొక్క ఏంటిదంటే ఉమ్మెత్త మొక్క. ఈ ఉమ్మెత్త మొక్క నుంచి స్కోపోలమైన్ అనేటటువంటి ఆల్కలాయిడ్ని తయారు చేస్తారు. ఇది దేని నుంచి తయారు చేస్తారంటే పువ్వుల నుంచి తయారు చేస్తారు. అలాగే దాని కాయలు ఉంటాయి, పండు, ఆ కాయల నుంచి కూడా తయారు చేస్తారు. ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే ఇది కూడా మత్తు మందుగా ఉపయోగపడుతుంది. మనం మత్తు మందుగా నేర్చుకున్నది ఏంటిది? పైన ఇంకొకటి మార్ఫిన్, కొకైన్ అనేటటువంటిది గంజాయి. ఇది మత్తు మందు కింద ఎలాగ వాడతామో సేమ్ అలాగే స్కోపోలమైన్ అనేటటువంటి ఆల్కలాయిడ్ విచ్ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ దతూరా స్ట్రామోనియం, ఉమ్మెత్త మొక్క నుంచి లభించేటటువంటి ఆల్కలాయిడ్ అయినటువంటి స్కోపోలమైన్ అనేటటువంటి ఆల్కలాయిడ్ చూసినట్లయితే ఇది కూడా మనకి మత్తు మందు తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే చూసినట్లయితే పైరిథ్రాయిడ్ ఇవి చూసినట్లయితే దేని నుంచి తయారు చేయబడతాయి అంటే గడ్డి చామంతి. దీన్నే ట్రైడాక్స్ అంటారు, ట్రైడాక్స్ ప్రొకంబాన్స్ అంటారు. గడ్డి చామంతి మనకి కాలంలో పెరుగుతూ ఉంటాయి. దీని నుంచి తయారు చేసేటటువంటిది ఏంటిదంటే పైరిథ్రాయిడ్ అనేటటువంటి ఆల్కలాయిడ్. దాన్ని దేని నుంచి తయారు చేస్తారంటే పువ్వుల నుంచి తయారు చేస్తారు. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే ఇన్సెక్టిసైడ్స్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. సో పైరిథ్రాయిడ్స్ అనేటటువంటి ఆల్కలాయిడ్ని గడ్డి చామంతి నుంచి తయారు చేస్తారు. గడ్డి చామంతిలో ఉండేటటువంటి పువ్వుల్ని తీసుకొని ఆ పువ్వుల నుంచి పైరిథ్రాయిడ్స్ని తయారు చేస్తారు. ఇవి దేనికి ఉపయోగపడతాయి అంటే ఇన్సెక్టిసైడ్స్, క్రిమి సంహారక మందులు తయారు చేయడానికి ఉపయోగపడతాయి. క్రిమి సంహారక మందుల కింద ఈ గడ్డి చామంతి నుంచి లభించేటటువంటి పైరిథ్రాయిడ్లే కాకుండా మనం ఇంతకుముందు కూడా ఇంకొకటి నేర్చుకున్నాం. ఏంటిది అంటే ఇదిగోండి నికోటిన్. పొగాకు నుంచి కూడా క్రిమి సంహారక మందులు తయారు చేస్తారు. కాబట్టి డియర్ ఆస్పిరెంట్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మొక్కలు ఏం చేస్తాయి అంటే కొన్ని పదార్థాలని విసర్జితాలుగా విసర్జిస్తాయి. అవి ప్రైమరీ మెటబాలైట్స్గా ఉంటాయి. రెండవదిగా చూసినట్లయితే సెకండరీ మెటబాలైట్గా ఉంటాయి. ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు అలాగే చూసినట్లయితే ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలుగా ఉంటాయి. మొక్కలు విసర్జించేటటువంటి ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థం, స్టార్చ్, అలాగే చూసినట్లయితే ప్రోటీన్స్, అలాగే చూసినట్లయితే కొన్ని క్రొవ్వు పదార్థాలను కూడా అవి తయారు చేయడం జరుగుతుంది. అలాగే చూసినట్లయితే అవి మొక్కలు రిలీజ్ చేసేటటువంటి సెకండరీ మెటబాలైట్స్, ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలలో మనం 5 చెప్పుకున్నాం. అది ఒకటి ఆల్కలాయిడ్స్, రెండవది చూసినట్లయితే టానిన్స్, రెజిన్స్, గమ్స్ అండ్ లేటెక్స్ అనేటటువంటి 5 పదార్థాల గురించి చెప్పుకున్నాం. ఆ 5 పదార్థాలలో మనం ప్రజెంట్ నేర్చుకున్నది ఆల్కలాయిడ్స్ ఒక్కటే. ఈ ఆల్కలాయిడ్స్ టేబుల్ని ఇక్కడ ఇది మొత్తం కూడా మీరు నోట్ చేసుకొని
గుర్తు పెట్టుకోండి. ఈ ఆల్కలాయిడ్స్ లో మనం 7 ఆల్కలాయిడ్స్ గురించి చెప్పుకున్నాం. ది ఫస్ట్ వన్ క్వినైన్. క్వినైన్ అనేటటువంటి ఆల్కలాయిడ్ సింకోనా అఫిసినాలిస్ అనేటటువంటి మొక్క నుంచి లభిస్తుంది. ఇది దాని యొక్క బెరడు, ఆ యొక్క కాండం మీద ఉన్నటువంటి తోలు నుంచి వస్తుంది. దాన్ని మలేరియా నియంత్రణకు ఉపయోగిస్తారు. ఇది ఇంపార్టెంట్ బిట్. నికోటిన్ దేని నుంచి వస్తుంది? పొగాకు నుంచి వస్తుంది. పొగాకు యొక్క శాస్త్రీయ నామం ఏంటి అంటే నికోటియానా టొబాకం. సో దానిలో మనం ఈ నికోటిన్ అనే పదార్థాన్ని దేని నుంచి తీస్తారు అంటే ఆకుల నుంచి తీస్తారు. అలాగే దేనికి ఉపయోగపడుతుంది? క్రిమి సంహారిణి కింద, ఇన్సెక్టిసైడ్ కింద వాడతాము. ఇన్సెక్టిసైడ్ అంటే ఏంటి? ది కెమికల్ విచ్ ఈస్ యూజ్డ్ టు కిల్ ది ఇన్సెక్ట్స్ ఈజ్ నోన్ యాజ్ ది ఇన్సెక్టిసైడ్స్. కీటకాలను నివారించడానికి వాడేటటువంటి మందుని ఇన్సెక్టిసైడ్, క్రిమి సంహారక మందులు అంటారు. అలాగే మార్ఫిన్, కొకైన్ అనేటటువంటి ఆల్కలాయిడ్స్ గంజాయి మొక్క నుంచి తయారు చేస్తారు. గంజాయి మొక్క, నీలిమందు మొక్క, నల్లమందు మొక్క, ఈ మొక్కకి శాస్త్రీయ నామం ఏంటి అంటే పెపారం సోమ్నిఫెరం. ఇవి దానిలో ఈ మొక్కలో ఏ భాగం నుంచి తయారు చేస్తారంటే కాయల నుంచి తయారు చేస్తారు. ఈ కాయల నుంచి తయారు చేయబడేటటువంటి మార్ఫిన్, కొకైన్ అనేటటువంటివి దేనికి ఉపయోగపడతాయి అంటే మత్తు మందు తయారు చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే నెక్స్ట్ కెఫిన్ అనేటటువంటి ఆల్కలాయిడ్ ఉంటుంది. కెఫిన్ మన అందరికీ తెలిసిందే. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే కాఫియా అరాబికా, కాఫీ యొక్క సైంటిఫిక్ నేమ్. సో కాఫీ మొక్కలో మనకి ఏ పాత్ర ఉపయోగపడింది ఈ కెఫిన్ తయారు చేయడానికి అంటే కాఫీ పొడి కింద తయారు చేసేది దేన్ని అంటే కాఫీ మొక్కలో ఉండేటటువంటి విత్తనాలని కాఫీ పొడి కింద తయారు చేస్తారు. ఇవి దేనికి ఉపయోగపడతాయి? నరాల ఉత్తేజం, నర్వ్ సిస్టమ్ యాక్టివేట్ అవడం కోసం ఉపయోగపడుతుంది. అందుకే చాలా మంది ఏం చేస్తారంటే రోజులో ఒక్కసారైనా కాఫీ తాగాలంటారు. అది ఎప్పుడు తాగాలి? మార్నింగ్ లేవగానే కాఫీ తాగితే మంచిది, మనం యాక్టివేట్ అవుతాం, మన బాడీ యాక్టివేట్ అవుతుంది అని చెప్తారు. సో ఈ కెఫిన్ అనేటటువంటిది ఆల్కలాయిడ్ విషపూరితం కాదు, ఇది మనకి మంచిదే. అలా అని ఎక్కువ తీసుకుంటే కూడా ప్రమాదము. అలాగే చూసినట్లయితే ఐదవది నింబిన్ అనేటటువంటి ఆల్కలాయిడ్. ఈ నింబిన్ ఎక్కడ దొరుకుతుంది అంటే అజాడరిక్తికా ఇండికా, వేప చెట్టులో ఉంటుంది. వేప చెట్టులోని విత్తనాలు, బెరడు, ఆకులు ఇవన్నీ కూడా మనకి నింబిన్ తయారు చేయడానికి ఉపయోగపడతాయి. ఇవి దేనికి ఉపయోగపడుతుందంటే యాంటీబయాటిక్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ స్కోపోలమైన్. ఎగ్జామినేషన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ మనకి చాలా వరకు గుర్తుంటాయి, కానీ ఈ స్కోపోలమైన్ అనేటటువంటిది సాధారణంగా గుర్తుండదు. అందుకని మీరు పర్టికులర్గా దీన్ని గుర్తుపెట్టుకోవడం కోసం నేను దీనికి స్టార్ మార్క్ వేయడం జరిగింది. స్కోపోలమైన్. స్కోపోలమైన్ అనేటటువంటిది ఏ మొక్క నుంచి లభిస్తుందంటే దతూరా స్ట్రామోనియం అంటే ఉమ్మెత్త మొక్క నుంచి దొరుకుతుంది. ఉమ్మెత్త మనందరికీ మన చిన్నతనంలో తెలిసే ఉంటుంది, ఇప్పుడు ఉన్న వాళ్ళకి తెలియదు కానీ మన చిన్నతనంలో ఉన్న వారందరికీ తెలుస్తుంది. ఈ ఉమ్మెత్త పెద్ద బోరల్లాగా ఉండేటటువంటి, బాకాలాగా ఉండేటటువంటి పువ్వులను కలిగి ఉంటుంది. అలాగే వాటి యొక్క కాయల నిండా ఏముంటాయంటే ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళు ఉన్నటువంటి కాయలతో పైకి ఎగరేసి చేతులతో కొట్టుకుంటూ ఆడుకునేటటువంటి వాడు. సో ఉమ్మెత్త పువ్వుల నుంచి కానీ కాయల నుంచి కానీ ఏం తయారు చేస్తారంటే స్కోపోలమైన్ అనే మత్తు మందుని తయారు చేస్తారు. కాబట్టి ఇది చాలా సపరేట్గా ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్. నెక్స్ట్ పైరిథ్రాయిడ్స్ అనేటటువంటి ఆల్కలాయిడ్లు ఉంటాయి. ఇవి ఎక్కడి నుంచి దొరుకుతాయి అంటే గడ్డి చామంతి. చామంతి కాదు, గడ్డి చామంతి. గడ్డి చామంతి యొక్క శాస్త్రీయ నామం ట్రైడాక్స్ ప్రొకంబెన్స్. ట్రైడాక్స్ అనేటటువంటి గడ్డి చామంతిలో పువ్వుల నుంచి పైరిథ్రాయిడ్స్ తయారు చేస్తారు. ఇది కూడా ఇంపార్టెంట్, దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఈ పైరిథ్రాయిడ్స్ దేనికి ఉపయోగిస్తారంటే ఇన్సెక్టిసైడ్స్, క్రిమి సంహారక మందులు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. కాబట్టి డియర్ స్టూడెంట్స్, డియర్ డిఎస్సి ఆస్పిరెంట్స్, మొక్కలు విసర్జనలో అవి విసర్జించేటటువంటి విసర్జితాల్లో ప్రైమరీ మెటబాలైట్స్ చెప్పాను, సెకండరీ మెటబాలైట్స్ చెప్పాను. సెకండరీ మెటబాలైట్స్లో 5 రకాలు ఉంటాయని చెప్పాను. ఆల్కలాయిడ్స్, టారిన్స్, రెజిన్స్, గమ్స్, లేటెక్స్. కానీ ఈ 5 గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇంకా నేను చెప్పింది ఇప్పుడు సెకండరీ మెటబాలైట్స్లో ఓన్లీ ఆల్కలాయిడ్స్ గురించి చెప్పాను. ఆల్కలాయిడ్స్ మాత్రమే నైట్రోజన్ని కలిగి ఉంటాయి. కాబట్టి నైట్రోజన్ కలిగి ఉన్న పదార్థం ఏది అని అంటే ఆల్కలాయిడ్ అని గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. దాన్ని గుర్తుపెట్టుకోవడానికి కోడ్ ఏమని ఇచ్చాను? ఏఎన్ అని ఇచ్చాను.
ఏఎన్ అంటే ఆల్ నైట్ అని గుర్తుపెట్టుకుంటే మీకు ఆ నైట్రోజన్ కలిగిన పదార్థం కేవలం ఆల్కలాయిడ్లు అనేది అర్థమవుతుంది. ఆల్కలాయిడ్స్లో మళ్ళీ 7 రకాలైనటువంటి ఆల్కలాయిడ్స్ మనం ఉపయోగించుకుంటున్నాం. వీటిని మత్తు మందులుగాను, అలాగే చూసినట్లయితే ఇన్సెక్టిసైడ్స్ గాను, అలాగే యాంటీబయాటిక్స్ గాను, మలేరియాని కంట్రోల్ చేసేటటువంటి డ్రగ్ గాను, అలాగే నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేసేటటువంటి కొన్ని పదార్థాల కింద ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్స్. వీటన్నిటినీ కూడా మీరు జాగ్రత్తగా నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మిగిలినటువంటి 4 ఏవైతే ఉన్నాయో టానిన్స్, రెజిన్స్, గమ్స్, అలాగే లేటెక్స్, అవి కూడా ఇంపార్టెంట్. వాటిని కూడా ఎగ్జామినేషన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ అందరికీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు దీన్ని బాగా ఫాలో అవ్వండి. మీకు నచ్చితే మళ్ళీ జాగ్రత్తగా వినండి, నోట్స్ తయారు చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి. మీ అందరికీ కూడా ఫ్రీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అర్థమయ్యేంత వరకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి బిట్టు మీరు గుర్తుంచుకునేలాగా చెప్తాను. సో మీరు పైసా కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఫ్రీగా ఫాలో అవ్వండి. ప్రతి సబ్జెక్టుకి సంబంధించి ఒక నోట్స్ పెట్టుకోండి. ఆ నోట్స్లో నేను ప్రతిరోజు చెప్పినటువంటి ఒక్కొక్క వీడియో నుంచి ఆ పాయింట్లన్నీ కూడా నోట్ చేసుకోండి. టేబుల్స్ చెప్తే ఆ టేబుల్స్ వేసుకోండి. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీ సక్సెస్ కోసం నేను కష్టపడతాను. నేను మీ ఎన్ఎస్ఆర్ని. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.